ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చినాను. చాలా రోజు తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య చాలా వీడియో వైరల్ అవుతుంది. ఏమంటే అమెరికా కాలిపోతుంది, కారణం ఎవరు, ఎందుకు కాలిపోతుంది, ఇలాంటి చాలా మాటలు మనం వింటున్నాం. అదే రీతిగా మన దైవచనుస్తా అంటున్నారు, దేవుని యొక్క ఉగ్రత అమెరికాపై వచ్చింది కాబట్టి అది అగ్నిలో కాలిపోతుంది, జాగ్రత్తగా ఉండండి, మారా మనసు పొందండి అని దేవుని యొక్క చిత్తము తెలుసుకోండి అని దైవజనులు చెప్తున్నారు. అలాగే మతన్మాదులు కూడా చెప్తున్నారు. ఏమంటే మీ దేవుడు ప్రేమ స్వరూపి కదా, ఆయన శిక్షించే దేవుడు కదా, కాదు కదా అని వీళ్ళు కూడా చెప్పి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూస్తుంటే అమెరికా కాలిపోతుంది, ఇక్కడ మతన్మాదులు నిందలు పోస్తున్నారు. కాబట్టి ప్రతిమిటలారా మనము ఇక్కడ తెలుసుకుంటుంటే ఏమంటే, నేను అనుకుంటున్నాను ఇది ఒక యాక్సిడెంట్ అంతే, ఇది ఒక సంవర్ధన అంతే. ఎందుకంటే అమెరికాపై కోపం వస్తే దేవుడు అన్ని కాల్ చేస్తుంది, కానీ అది ఒక్క చోటే కాదు. మనం సుధామ గుణము బైబిల్లో చూస్తే అది మొత్తం కాలిపోయింది. అక్కడ పాపం చేసిన ప్రతి ఒక్కరూ కాలిపోయినారు, కానీ లోతు ఆయన కూతుర్లే మిగిలిపోయినారు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు చెప్పినాడు కాబట్టి వాళ్ళు మిగిలిపోయినారు. మనం ఇక్కడ చూస్తుంటే అట్లా ఏం లేదు. ఇక్కడ వీళ్ళు చెప్తున్నది వాళ్ళు చెప్తున్నది ఏం లేదు. ఇక్కడ అది ఒక ప్రమాదం జరిగింది అంతే, అంతే. కానీ దేవుడు మనకి ఆ కార్యాలు చేయడు. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి, నిజంగా ఆయన క్షమించే దేవుడు. కాబట్టి మనం తప్పులు మనము సరిదీసుకొని దేవుని దగ్గరికి మనం వెళ్ళాలని ఆయన మన కోసం సిల్వలో ప్రాణం ఇచ్చిన దేవుడు. కాబట్టి మనము ఆయన రాక్కడ ముందే మనం సిద్ధపరచలేదు. ఆయన రాక్కడము సూచనలు కావు. బైబిల్ మనకు చెప్తుంది ఆయన సూచనలు ఏమిటి రాకడ ముందు. కాబట్టి దేవుని విధులారా ఇవి నడుస్తున్న అన్ని దైవజనులు చెప్తున్న ప్రతి మాటల్ని మనం వింటూ ఉంటుంటే, ఇక్కడ మొదటి మాటలు వింటూ ఉంటే ఒక విరోధక ఫైట్ లాగా కనిపిస్తున్నాయి. కాబట్టి దేవుని విధులారా ఏదో జరగని, కానీ మనం అక్కడ ప్రమాదం జరిగింది అభివృద్ధి కోసం, వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. దేవుడు వాళ్ళకి మంచిగా ఆరోగ్యం ఇచ్చి ఆ దేశాన్ని కాపాడని మనం ప్రార్థిస్తాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ.